హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనమైతే రిపోర్ట్స్ డాష్బోర్డ్స్ గురించి అయితే నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనమైతే ఇంపార్టెంట్ టూల్ గురించి అయితే నేర్చుకుందాం. దట్ ఈస్ డేటా లోడర్ అండ్ డేటా ఇంపోర్ట్ విజార్డ్. అంటే ఏంటంటే మనము ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేసాం కదా, కొన్నిసార్లు రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే క్లయింట్కి బిజినెస్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఒక 50,000 10,000 రికార్డ్స్ కొన్నిసార్లు ఒకేసారి అప్డేట్ చేయాలి, లేదా ఒక ఫీల్డ్ని అప్డేట్ చేయాలి, లేదా ఒక ఫుల్ కొత్త రికార్డ్ని మనమైతే క్రియేట్ చేయాలి అని క్లయింట్ మన దగ్గర డిలీట్ చేయాలనుకున్నా, ఇలాంటివన్నీ మనం ఏమైనా చేయాలనుకున్నా అప్పుడు క్లయింట్ వచ్చి మనకైతే అప్రోచ్ అవుతారు. ఏదైనా మనకి ఆటోమేషన్ లైక్ ఉందా మనం ఏదైనా చేసేదానికి అంటే ఆ టైంలో మనకి టూల్స్ అయితే గుర్తొస్తాయండి. ఒకటి డేటా ఇంపోర్ట్ విజార్డు, ఇంకొకటి డేటా లోడరు, ఇంకా చాలా ఉండదండి. బట్ మెయిన్లీ డేటా లోడరు, డేటా ఇంపోర్ట్ విజార్డు యూజ్ చేస్తారు. కొన్ని దాంట్లకి ఇంకొక బల్క్ డేటా ఇన్సర్ట్ కానీ ఇవన్నీ బ్యాచ్ ఎక్స్ కానీ కొన్ని యూజ్ చేస్తారు. ప్రజెంట్ బ్యాచ్ ఎక్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు ఆసిన్క్రోనస్కు అప్డేట్ ఏదైనా చేయడానికి. బట్ ఇంపోర్ట్ చేయాలంటే మాత్రం మనము ఈ డేటా లోడరు, డేటా ఇంపోర్ట్ విజార్డ్ అయితే చూద్దామండి ఈరోజు. ఈరోజు వచ్చి ఒక ఇన్సర్ట్. ఇప్పుడు మనము ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి, మనకి సేల్స్ ఫోర్సే ఒక ఇన్బుల్డ్ టూల్ అయితే ఇచ్చింది, డేటా ఇంపోర్ట్ విజార్డ్ అని. ఈ టూల్ ఇంటర్నల్ టూల్ అండి. మనం ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ సెటప్కి వెళ్ళి ఇక్కడ హోమ్లో సెర్చ్ చేసినారంటే డేటా ఇంపోర్ట్ విజార్డ్ అని మీకైతే వస్తుంది. ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్, ఇది డేటా ఇంపోర్ట్. మీరు ఏ ఒక్క అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాలని అవసరమే లేదండి. సేల్స్ ఫోర్సే మనకైతే ఈ విధంగా మనకైతే ఆప్షన్ అయితే ఇస్తుంది. ఇక్కడ చూడండి కింద వచ్చినారంటే లాంచ్, చూడండి ప్రీ స్టెప్ చూడండి, లాంచ్ ఏ విజార్డ్, చూస్ ఏ డేటా ఇంపోర్ట్, ఎడిట్ ఫీల్డ్ మ్యాపింగ్, రివ్యూ అండ్ స్టార్ట్. చూసినారా? ఇది క్లిక్ చేసుకున్నారంటే ఇక్కడ మనకి చూడండి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ సేల్స్ ఫోర్స్లో ఉండేది, కస్టమ్ ఆబ్జెక్టు ఇవి. ఇక్కడ డేటా ఇంపోర్ట్ విజార్డ్కి డేటా లోడర్కి కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నది. దీంట్లో ఇన్బుల్ట్ టూల్లో మనమైతే అప్ టు 50,000 రికార్డే మనమైతే ఇన్సర్ట్ అయితే చేస్తాం. అదే మనమైతే డేటా లోడర్లో అది మనము అప్ టు 5 million రికార్డ్స్ అట్ ఎ టైం అయితే మనమైతే ఇంపోర్ట్ చేయొచ్చు. ఇంకొకటి లిమిటేషన్ ఏంటంటే, ఇది మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. మనము ఇంపోర్ట్ విజార్డ్లో ఎంత లిమిటేషన్స్, వై వీ కెన్ యూస్ ఓవర్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఓవర్ డేటా లోడర్ అంటే ఫస్ట్ వచ్చి 50,000 రికార్డ్స్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే అకౌంట్స్, ఓన్లీ స్టాండర్డ్ ఆపర్చునిటీస్ ఇలాంటివన్నీ మనమైతే అప్లోడ్ అయితే చేయలేము యూజింగ్ డేటా ఇంపోర్ట్ విజార్డ్. అదే డేటా లోడర్లో మనం ప్రతి ఒక్కటి మనమైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ మనం చూస్ చేసుకున్నారంటే ఇక్కడ చూడండి ఓన్లీ క్రియేటివ్, అప్డేటు, ఎగ్జిస్టింగ్ రికార్డ్, ఈ రెండు ఆప్షన్స్ ఉంటుంది. అదే మనకి డేటా లోడర్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు, లేదంటే రెండు ఒకేసారి ఇన్సర్ట్ ప్లస్ అప్డేట్ చేయొచ్చు. ఇంకా మనమైతే డిలీట్ చేయొచ్చు, అన్డిలీట్ చేయొచ్చు, హార్డ్ డిలీట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ మనమైతే డేటా లోడర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు మనము డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఫస్ట్ చూద్దాము. నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్ మనము డేటా లోడర్ని యూజ్ చేసుకుని మనమైతే యూజ్ చేద్దాం. అకౌంట్ ఆబ్జెక్ట్లో ఉన్నానండి. అకౌంట్ ఆబ్జెక్ట్లో మనము ఎలా డేటా యాడ్ అయితే చేద్దాం, కొత్త రికార్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలంటే ముందుగా ఒక ఎక్సెల్ని అయితే తీసుకోండి. ఎక్సెల్లో ఒక న్యూ ఎక్సెల్ అయితే తీసుకోండి. అక్కడ మీరు అకౌంట్ ఆబ్జెక్ట్లో వెళ్ళి క్లిక్ చేసి సేవ్ చేశారంటే మ్యాండేటరీ ఫీల్డ్ ఒకటే ఉంది, అకౌంట్ నేమ్. ఓకేనా? ఇట్లా ఇది ఫీల్డ్ నేమ్ మంది, ఇది ఫీల్డ్ నేమ్. ఇంకొకటి మనకి ఏదైనా మనం అకౌంట్ ఇప్పుడు నేను రేటింగ్ ఇస్తా. ఇంకొకటి ఫోన్ నెంబరు, ఫోన్ అయితే ఇస్తా. ఇంకొకటి టైపు ప్రాస్పెక్ట్, ప్రాస్పెక్ట్ అని ఇస్తా. ఇట్లా మాదిరి మీకు ఏమేమి ఫీల్డ్ కావాలి అనేది మీరు ఈ ఎక్సెల్లో టైప్ చేసుకొని ఇక్కడ నేను ఇన్సర్ట్ ఎస్సిసి యూజింగ్ డేటా ఇంపోర్ట్ విజార్డ్. ఓకేనా? ఇట్లా మాదిరి మనము నేను ఒక
10 అకౌంట్స్ అయితే ఇస్తా. సారీ, హార్ట్, వాము, గోల్డ్ ఇట్లా మాదిరి నేను డేటా మిక్స్డ్గా ఇస్తాను. నేను చూద్దాం ఎట్లా ఉందో. ఓకేనా, ఫోన్ నెంబరు నేను సంథింగ్ ర్యాండమ్గా ఇస్తా. ఇట్లా మాదిరి నేను లిస్ట్ ఇస్తా, చూద్దాం. ఓకే, టైప్ వచ్చి ప్రాస్పెక్ట్ ఇట్లా ఇస్తా, చాలా ఒకటే ఇస్తా. ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చి మీడియా అని ఇస్తా. ఓకే, ఇది మనకి క్లయింట్ ఇట్లా ఉంటుంది. ఇది జస్ట్ నేను డేటా ఇట్లా ఇచ్చిందా, క్లయింట్ డిఫరెంట్గా ఇస్తారు మనకి ఎంటర్ చేయడానికి. అప్పుడు మనము మాస్ అప్డేట్ అంటారు దీన్ని. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసుకుని ఇన్సర్ట్ అకౌంట్ రికార్డ్స్ ఇట్లయితే ఇస్తానా. ఓకే, ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేసేటప్పుడు మీరు, ఓకేనా, సేవ్ చేసేటప్పుడు ఎక్సెల్గా సేవ్ చేయకండి, సిఎస్వి ఫార్మాట్. ఎందుకంటే ఈ డేటా లోడరు, ఈ ఇంపోర్ట్ విజార్డ్ ఇవన్నీ సిఎస్వినే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, నేను క్విక్గా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ వచ్చి డేటా ఇంపోర్ట్ విజార్డ్. డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఇప్పుడు ఓకే, ఇది ఓపెన్లో ఉంది. ఓకే, నేను మూవ్ చేస్తాను దీంట్లో. ఇప్పుడు నేను సెటప్కి వెళ్ళి డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఇక్కడ డేటా ఇంపోర్ట్ విజార్డ్ వచ్చిందా. ఇప్పుడు నేను చూసారనుకోండి, ఇక్కడ లాంచ్ ఏ విజార్డ్, నేను అకౌంట్ అండ్ కాంటాక్ట్ చూస్ చేసుకుంటా. కొత్త రికార్డ్ కాబట్టి నేనైతే ఇక్కడ న్యూ రికార్డ్స్. ఈ డేటా లోడర్కి డేటా ఇంపోర్ట్ విజార్డ్కి మెయిన్ డిఫరెన్సెస్ ఇంటర్వ్యూలో అడిగేది, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ వీ కెన్ డూ, లైక్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ ప్లస్ అప్డేట్ చేసుకోవచ్చు, కానీ డిలీట్ చేసుకొని కాదు. హార్డ్ డిలీట్ ఆప్షన్స్ అయితే ఉండదండి డేటా ఇంపోర్ట్. అదే డేటా లోడర్లో అయితే మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇంకొకటి ఓన్లీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఓకే అవుతుంది. స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో మనకి ఆపర్చునిటీస్ అవి అనేది ఇక్కడ అయితే మనకి ఉండదు, ఆప్షన్ అయితే ఉండదు. ఓకేనా, కొన్ని లిమిటెడ్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ మాత్రమే ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అయితే సపోర్ట్ అవుతుంది. అదే డేటా లోడర్ అయితే మనకి చాలా అయితే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ స్టాండర్డ్ నుంచి కస్టమ్ ఆబ్జెక్ట్ అన్ని ఆబ్జెక్ట్ అయితే మనకి సపోర్ట్ అవుతుంది. ఓకే, మీరు యాడ్ న్యూ రికార్డ్స్ క్లిక్ చేసుకుని సిఎస్వి చూడండి, సిఎస్వి క్లిక్ చేసుకుని మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఏంది, డేటా ఇంపోర్ట్ విజార్డ్, ఇన్సర్ట్ అకౌంట్ రికార్డ్ చూస్ చేసుకుని సిఎస్వి నెక్స్ట్. ఇప్పుడు మనము ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, అకౌంట్ ఫోన్ టు అండ్ కాంటాక్ట్ ఫోన్ అండి ఉండదు, ఇది రాంగ్. ఇది చూడండి, ఫీల్డ్ని అయితే మనమైతే మ్యాప్ అయితే చేయాలి. స్టాండర్డ్ కాబట్టి మనము కొన్నిసార్లు మనకి సిఎస్విలో మనము కొన్నిసార్లు తప్పుగా కూడా రాయొచ్చు, అప్పుడు మనము చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నాకు ఇది వచ్చింది, అది నేను కాంటాక్ట్ ఫోన్ వద్దు నాకు, నేను జస్ట్ అకౌంట్ ఫోన్ మాత్రం ఆ మ్యాప్ అయితే చాలు, నాకు కాంటాక్ట్ ఫోన్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, అన్నీ మనం ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి మనం ఎక్సెల్లో క్రియేట్ చేసి, ఇది చూడండి, ఇది సేల్స్ఫోర్స్ ఆబ్జెక్ట్, ఇది సిఎస్వి హెడర్. అంటే మనం సిఎస్వి హెడర్లో మనం సేమ్గా టైప్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోయింది. కొన్నిసార్లు మనం కస్టమ్కి అయితే __3 మనం దాన్నప్పుడు మనం అయితే మార్చుకోవాలి. ఇలా మ్యాప్ చేసి నెక్స్ట్ అయితే ఇచ్చామంటే మనకైతే డేటా అయితే ప్రాసెస్ అవుతుంది. చూడండి, అకౌంట్ న్యూ రికార్డ్స్ 5 అకౌంట్స్ మ్యాప్. ఇప్పుడు చూడండి, స్టార్ట్ ఇంపోర్ట్ క్లిక్ చేసామంటే కంగ్రాచులేషన్ యువర్ ఇంపోర్ట్ స్టార్టెడ్, క్లిక్ ఓకే. చూడండి, బల్క్ డేటా జాబ్స్ ఇక్కడైతే మనకి షో అవుతుంది. చూసారా, రికార్డ్స్ ప్రాసెస్ 9 ఏదన్నా ఫెయిల్డ్ అయింటే ఇక్కడ వచ్చి ఉంటుంది. ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ చేస్తే అకౌంట్స్ అయితే ఇన్సర్ట్ అయి ఉంటుంది. నేను ఒక వ్యూ అయితే క్లిక్ చేసుకున్నాను, సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే.
ఇన్సర్టెడ్ అని కొడతాం. ఇన్సర్టెడ్ అకౌంట్స్. ఇక్కడ నేను నాకు మై అకౌంట్స్ నేను ఓకే మై అకౌంట్స్ అయితే ఇస్తాను. ఓకే సేవ్. ఇక్కడ నాకు షో ఫీల్డ్స్ టు డిస్ప్లే వచ్చి క్రియేటెడ్ డేట్ పెట్టుకుంటా. మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు మనము. చూడండి అయిందా లేదా? ఇన్సర్ట్ అకౌంట్ యూజింగ్ డేటా ఇంపోర్ట్ విజార్డ్. చూడండి అయింది. సేమ్ మనం క్రియేట్ చేసుకున్నవి ఇట్లా మాదిరి మనమైతే ఒకేసారి ఒక్కొక్కటిగా ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మనం చూడండి, మనం ఇచ్చిన ఫీల్డ్స్ మన నేము ఇక్కడ చూడండి మనం ఇచ్చింది అలానే ఆటోమేటిక్గా క్రియేట్ అయితే అయింది. ఇంపోర్ట్ విజార్డ్ ఇవన్నీ. సపోజ్ ఇది ఇన్సర్ట్ ఆఫ్. నేను ఈ వీడియోలో మనము ఇన్సర్ట్ మాత్రమే చూసాము. నెక్స్ట్ వీడియోలో మనమైతే అప్డేటు అప్సెట్ ఫంక్షన్ గురించి అయితే మనమైతే చూద్దామండి. ఓకేనా? ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.